వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? అయితే ఈరోజు నేను ఒక నాన్ వెజ్ ఐటెం చేస్తున్నాను. ఎవరైనా నాన్ వెజ్ తినలేనటువంటి ఉన్నట్లయితే అది స్కిప్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఏంటంటే మా వారు కొరమేన్లు కొన్నారు. పెద్దవైతే కర్రీ వండేసాము, చిన్నవి ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఒక 2 days అలా ఉంచేసానమాట. దాన్ని ఇప్పుడు తీసి కర్రీ వండకుండా ఫ్రై చేస్తాము. ఫ్రై చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేస్తాను అనమాట. జస్ట్ ట్రై ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం బాగా కడిగిన ఈ చిన్న కొరమేలు అన్నమాట ఇవి. ఈ చిన్న కొరమేలని పీసెస్ కింద కట్ చేసి క్లీన్ చేసి ఉంచాం కదా. దాంట్లో మనం పసుపు, తగినంత కారం వేసాను, ఎక్కువే వేసానండి కారం. తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఇంకా మసాలా పొడులు ఉంటాయి కదా, పౌడర్స్ ఉంటాయి కదా, అవి వేయాలి. ఇదేమో ధనియాల పౌడర్ అండి, 1 teaspoon వేసాను ధనియాల పౌడర్. తర్వాత 1 teaspoon డ్రై రోస్ట్ చేసిన జీలకర్ర పొడి మాట ఇది. తర్వాత ఇదేమో శనగపిండి, 1 teaspoon శనగపిండి, 2 teaspoons వేసాను, 1.5 అనుకోండి. తర్వాత ఇదేమో వరిపిండి. తర్వాత ఇది కార్న్ఫ్లోరు. తర్వాత 2 ఒక నిమ్మకాయ ఫుల్ సైజు నిమ్మకాయని గింజలు తీసేసి మనం దీంట్లో స్క్వీజ్ చేసుకోవాలి. 2 నిమ్మ చెక్కలు వేసుకోవాలి పెద్దవి. అప్పుడు మాత్రం దీనికి పులుపు పట్టి నీచు స్మెల్ రాకుండా ఉంటుందండి. దీన్ని బాగా మొత్తం మనం వేసిన మసాలాలు, కారం, పసుపు అన్నీ కూడా ఈ పీసెస్కి బాగా పట్టే విధంగా మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 minutes వరకు బాగా పట్టించాలి, వీటికి పట్టించేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది పట్టించేసి చేసాం కదా. దీని మీద మూత పెట్టేసి 1 hour మినిమం, 1/2 hour ఉండాలి. మీరు ఎంత టైం ఉన్నా ఒక 2-3 hours ఉన్నా పర్వాలేదు. దీని మీద మూత పెట్టేసి 2-3 hours మ్యారినేట్ చేయండి. మీరు 2-3 hours అయిన తర్వాత మినిమం 1/2 hour అయిన తర్వాత అయినా పర్వాలేదు. 1/2 hour అయిన తర్వాత బాణీలో ఆయిల్ వేసి, నేను ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రై అనేది ఎక్కువ డీప్ ఫ్రై చేయడానికి సాహసం చేయను, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది, మిగిలిన ఆయిల్ ఎందుకు పనికిరాదు అన్నమాట అండి. కాబట్టి షాలో ఫ్రైకి డీప్ ఫ్రైకి మధ్యలో వేస్తాను అనమాట. మరీ షాలో ఫ్రైలా తక్కువ కాదు, డీప్ ఫ్రైలా ఎక్కువ కాకుండా వేస్తాను ఆయిల్ అనేది. కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదులే అన్నట్టుగా వేస్తాను అనమాట అండి. ఇప్పుడు పీసెస్ మనం దాంట్లో ఆయిలే వేసేయాలి. చెప్పను కానీ చాలా క్రిస్పీగా వచ్చినాయి మాట అండి. అసలు చాలా బాగా వచ్చినాయి. అనుకోలేదు ఇంతలా వస్తాయని, కానీ అంతలా బాగా వచ్చింది. చాలా క్రిస్పీగా వచ్చినాయి మాట అండి. మీరు కూడా ట్రై చేయండి. అస్సలు నీ స్మెల్ అనేది ఏమీ రాలేదు. ఈ ఫిష్ స్మెల్ ఉంటుంది, కొరమీన అంటే కొంచెం స్మెల్ వస్తుంది. దాంట్లో తగినంత చింతపండు పులుపు, మసాలాలు అన్నీ వేస్తేనే కొంచెం బాగుంటుంది. పల్లెటూరులో కొరమేన్లు అనేవి బాగా దొరుకుతాయి, మా ఊళ్ళో కూడా బాగా దొరుకుతాయండి ఇవి కొరమేన్లు అనేవి. చూసారా ఫ్రెండ్స్, ఒక 5 minutes మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని జాగ్రత్తగా ఫ్రై చేయాలి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చింది. అసలు దీనికి అంటుకున్న మసాలాలు కానీ ఏమీ వాడలేదండి. తర్వాత హెడ్స్ ఉన్నాయి కదా 4, అవి వేసాను ఎలా ఉంటుందని. ఎవరు కూడా హెడ్ ఫ్రై చేయరు కదా, నేను కానీ స్పెషల్గా హెడ్స్ ఫ్రై చేస్తున్నాను, కర్రీ ఏమి వండను అని. చిన్నవి కదా ఇవని. అవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి మాట అండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొరమేను పిల్లల మాట అండి. 4 ఉంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చేస్తామన్నమాట.
చూసారా ఫ్రెండ్స్, అస్సలు వేస్ట్ అవ్వలేదు. దానికి పట్టిన మసాలాలు కానీ అవి కానీ నేను హెడ్స్ పెట్టకుండా డెకరేట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పీస్ ఎలా ఉంది, ఎంత బాగుందో చూసారా. ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చుకోలేదు, చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మీకు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.